Hello guys, so welcome to MMR Babu YouTube channel. Now we are gonna discuss 2 marks questions from Unit 3. They are three important questions. RTL statements for push and pop. What is an and second question is what is interrupt, what is addressing mode. One more thing, memory mapped versus isolated IO. Need for IO devices, forms of data transfer. You can check it out. So let's jump to the topic. 2 marks. First question. Push SP equal to SP minus 1. MSP POP is MSP. SP is greater than SP plus 1. ఇంటరప్ట్ అంటే సిగ్నల్ సిపిఓకి ఈవెంట్ ఇయరానికి ఇస్తుంది. టైప్స్ ఏముంటాయి? హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మాస్కబుల్, అన్మాస్కబుల్ ఉంటాయి. వెక్టార్లు, నాన్ వెక్టార్లు ఉంటాయి. నెక్స్ట్ స్పెసిఫైస్ ఎట్లా ఆపరెంట్ అనేది చూజ్ చేసుకుంటది. నెక్స్ట్ మెమరీ మ్యాప్డ్ అంటే షేర్డ్ అడ్రస్ నార్మల్ ఉంటది. లోడ్, స్టోర్. ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ అంటే సపరేట్ స్పేస్, నాట్ సపరేట్ అవుట్కమ్స్. మ్యాచెస్ స్పీడ్ డిఫరెన్స్, కన్వర్ట్స్ డేటా సిగ్నల్స్. అంటే సిపియు ఫ్రీ ఫ్రమ్ పోలింగ్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇదేంది ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ప్రోగ్రామ్ ఇంటరప్ట్ డ్రివెన్ అయ్యో అంటే స్టార్ట్, డేటా బిట్స్, ఆప్షనల్ పార్టీ, స్టాప్, హిట్స్. ఇండెక్స్ అంటే సెలెక్ట్స్ లైన్, ట్యాగ్ అంటే ఐడెంటిఫైస్ బ్లాక్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆర్ఐఎస్సి అంటే సింగిల్, సైకిల్, మెనీ రిజిస్టర్స్. నాన్ పైప్ లైన్ అంటే ఇది ఫార్ములా ఉంటుంది, కే ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ టీ. మామూలుగా అయితే ఇది డి ప్లస్ ఎస్ మైనస్ 1 ఇంటూ టీ అంటే 6 ప్లస్ 99 ఇంటూ 50 అంటే ఎన్ మైనస్ 1 అంటే ఎంత? 1050. 5000 బై 1050 అంటే 4.76. సో మ్యాథ్స్ 6 అనమాట.